మహాపరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం, మీ ఆత్మతో మీరు నడిపించి మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వఘనతమయమేసే కలుగును గాక, ఆమేన్. మరి ఈరోజు మనందరి ఆత్మీయ తండ్రి యొక్క బర్త్డే, పుట్టినరోజు. హల్లెలూయా हालेलुया। आज हम सबके आत्मिक पिता जो उनका जन्मदिन है आज, కాబట్టి మరొక 2 నిమిషాలు ఆయన గురించి ప్రార్థన చేద్దాం. 2 मिनट उनके लिए हम प्रार्थना करेंगे। మనందరూ కూడా ప్రార్థన చేయండి. आप सब भी उनके लिए प्रार्थना కళ్ళు करें। మూసుకొని, దేవా యేసు ప్రభువా, మరి ఆత్మీయ తండ్రిని మాకు ఇచ్చినో మీకు వందనాలు దేవా. మరి యేసుక్రీస్తు నామములో మరి ఆయన ప్రార్థన చేస్తే దేవా, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినావు. ఆయన కాపరిగా ఉంటూ దేవా మా కొరకు ప్రార్థన చేస్తే మా కుటుంబాలు నిలబడ్డాయి ప్రభువా, మా యొక్క ఉద్యోగాలు నిలబడ్డాయి, వ్యాపారాలు నిలబడ్డాయి ప్రభువా. దేవా, నశించిపోయే వాణ్ణి నాయన రక్షించినవు నాయన, మీకు వందనాలు. మన ఆత్మీయ తండ్రి ద్వారా రక్షించిన మమ్మల్ని నీకు వందనాలు దేవా. మరి ఆయన ప్రార్థన ద్వారా దేవా, ఆయన యొక్క నాయకత్వంలో జతపరిచినవు మమ్మల్ని నీకు వందనాలు. ఫలింపజేసినవు మీకు వందనాలు దేవా యేసు ప్రభువా. మరి ఆయనని దేవా ఈ యొక్క భూలోకంలో నశించే ఆత్మలు కొరకు పుట్టించినవు మీకు వందనాలు. నీకు వందనాలు యేసు ప్రభువా, వేలాది కోట్లాది వందనాలు ప్రభువా దేవా. మరి గత సంవత్సరం బట్టి వందనాలు, ఇప్పటివరకు వందనాలు. రాబోయే సంవత్సరం కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, బలము శక్తిని దయచేయండి, దీవెన ఆశీర్వాదం దయచేయండి. శోధన గంట ప్రమాదాలు కొట్టివేస్తూ మీ బలమైన ఆత్మతో అభిషేకించి ఇంకా విస్తారంగా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సేవకుడు అంటే सेवक माने మొట్టమొదటిగా త్యాగం. सबसे पहले त्याग। త్యాగం లేనిది సేవ జరగదు. बिना त्याग के सेवा नहीं होती है। మరి యేసు ప్రభు కూడా यीशु मसीह भी ఆయన త్యాగం చేసుకున్నాడు. उन्होंने अपने आप का त्याग किया, శిలువ మీద త్యాగం చేసుకున్నాడు. क्रूस पर उन्होंने त्याग किया। కాబట్టి ఒక సేవ అంటే త్యాగంతో కూడినది. सेवा जो है वो त्याग से भरा होता है। ఎవరు సేవ చేద్దాం అనుకున్నా త్యాగం చేయాల్సిందే. जो कोई भी सेवा करना चाहता है उसको त्याग तो करना ही है। రకరకాల త్యాగం ఉంటది, विभिन्न प्रकार के त्याग होते हैं। ఒక్కొక్కరితోని ఒక్కొక్క త్యాగం ఉంటది. एक एक व्यक्ति के लिए एक एक प्रकार का కానీ त्याग। సేవకుడు తప్పనిసరిగా త్యాగంతో ఉండవాలే ఉండాలా. लेकिन जो सेवा करने वाले लोग होते हैं वो जरूरी जो त्याग करने वाले लोगों में से ही ఏదో होना ఒకటి चाहिए। త్యాగం చేయాల్సి వస్తది. किसी ना किसी प्रकार का त्याग उन्हें करना ही మరి होता అదే है। సేవ. మరి वही सेवा है। కాబట్టి త్యాగంతో కూడిన వారు, जो त्याग से भरे हैं, జ్ఞానం కలిగి ఉండాల. సేవ అంటే सेवा माने उनमें ज्ञानी होने మరి चाहिए। ఒక సంఘము ఇంత రీతిగా ఇన్ని రకాలుగా విస్తరిస్తుందంటే, एक कलीसिया इस प्रकार से इतनी रीति से विस्तरित हो रही है माने, అపోస్తుల బోధల విస్తరిస్తుందంటే, प्रेरितों के उपदेश की शिक्षा में विस्तरित हो रही है माने, కాపరితనం చేస్తున్నదంటే, एक जो चरवाहे का काम जो हो रहा है माने, పుట్టి స్టేజ్ మీద వాక్యం చెప్పి దిగిపోయే ఒక సంఘము కాదు ఇది. जैसे स्टेज पर खड़े होकर वचन के उतर जाने वाला ये सेवा नहीं है। ये కాబట్టి కాపరితనం చేస్తున్నదంటే चरवाहे का काम किया जा रहा है చాలా माने జ్ఞానము కలిగి ఉండాలా. बहुत ही ज्ञान से भरे होने चाहिए। మీ ఇంటికి పోయి సేవ చేసి ప్రార్థన చేస్తే आपके घर जाकर सेवा करते प्रार्थना అది करते हैं ఒక్కటి చేయడం వల్ల तो वो एक करने के द्वारा ఈ సంఘం ఈ రీతిగా లేదు. ये कलीसिया इस प्रकार से नहीं है। ఉట్టిపోయి మీటింగ్ చేస్తే సేవ అనుకుంటారు చాలా మంది. सिर्फ घर जाकर मीटिंग करना ही इसे सेवा कहते हैं సేవ बहुत से అంటే लोग। త్యాగం ఉండాలా, सेवा माने उसमें त्याग తర్వాత होना है జ్ఞానం ఉండాలా, और ज्ञान होना దీని चाहिए। వెనకాల రకరకాల వర్క్ ఉంటది. उसके पीछे बहुत प्रकार का जो काम भी ఒక होता है। కుటుంబం వెనకాల రకరకాల ప్రార్థనలు ఉంటాయి. एक परिवार के लिए विभिन्न प्रकार से प्रार्थना जो होती है। ఇవన్నీ ఇన్ని కుటుంబాలు మెయింటైన్ చేయాలంటే రకరకాల ఆఫీస్ వర్క్లు ఉంటాయి. जब इतने सारे परिवार ये सब कुछ देख रेख करना तो जो उसके हिसाब से ऑफिस का काम भी होता లేకపోతే है। ఎక్కడ పడితే అక్కడ नहीं तो जहाँ बोले ఇంత वहाँ మంది కూడుకుంటారంటే ఒప్పుకుంటారా? जो इतने सारे लोग इकट्ठा होने तो क्या उसके लिए मानेंगे कोई? ఒప్పుకోరు కదా. नहीं मानते हैं ఇన్ని ना। బైక్ పార్కింగ్ చేస్తారంటే ఒప్పుకుంటారా? इतनी सारी गाड़ियों की पार्किंग के लिए कोई मानता है क्या? ఒప్పుకోరు కదా. नहीं मानते हैं ना। రకరకాల వర్క్లు ఉంటాయి. विभिन्न प्रकार के काम కాబట్టి होते సేవ हैं। అంటే పోయి ప్రార్థన చేసి రావడమే సేవ కాదమ్మా. सिर्फ प्रार्थना करके आना ही सेवा नहीं कहा जाता है। అన్ని రంగాలలో हर क्षेत्रों में జ్ఞానం కలిగి ఉండాలా. ज्ञान से भरे रहना है। మరి యేసు ప్రభు और यीशु मसीह మరి బైబిల్లో ఏం ప్రకటిస్తారంటే बाइबल में क्या क्या प्रकट किया जाता है? ఈక్వాలిటీ కాదు, ये सब क्वालिटी नहीं लेकिन ఈక్విటీ అని ప్రకటిస్తాడు. इक्वालिटी नहीं लेकिन इक्विटी అంటే దాని कहा అర్థం गया। ఏంటంటే, माने इसका अर्थ क्या है? ఇప్పుడు ఈమెతో ఉన్నట్టు इनके संग ఈ रहे బ్రదర్ తో जैसा, మాట్లాడుతున్నట్టు जैसे इस ब्रदर से बात करें అందరితో वैसा, మాట్లాడితే కుదరదు. सब लोगों से वैसी बात करेंगे तो नहीं అందరితో होगा। మాట్లాడితే కుదరదా రీతిగా? सबसे उस तरह से बात करेंगे तो नहीं होगा। ఒక్కొక్కరు రకరకాలుగా ఉంటారు ఇక్కడ. एक एक व्यक्ति जो विभिन्न प्रकार से होता है ఒక్కొక్కరితో यहाँ। దేవుడు అంటాడు ఇబ్బంది పెట్టకుండా సువార్త చెప్పమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. एक एक को जो तकलीफ ना दे इस तरह से प्रभु के सुसमाचार को प्रकट करने को कहा गया प्रभु के वचन में। ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా मुख्य तौर पर यहाँ पर मौजूद सारे लोग క్రైస్తవులు కాకుండా
నశించే ఆత్మలు ఇక్కడ जो है मसीह ईसाई लोग नहीं, लेकिन नाश होने वाली మీకు आत्माएं ఇబ్బంది हैं। పెట్టకుండా సువార్త ప్రకటింపబడం వలనే जो तुम्हें कोई तकलीफ ना दे इस प्रकार से समाचार प्रकट हो रहा है, మనందరం ఈ इसलिए రోజు ఇక్కడ రక్షణ పొందినాం हम హల్లెలూయా सब आज के दिन यहाँ उद्धार पाए। మీకు हालेलुया। ఇబ్బంది పెట్టకుండా సువార్త ప్రకటించడం వలనే आपको कोई तकलीफ ना हो, इस तरह से सुसमाचार प्रकट किया गया, ఇంతమంది इसलिए రక్షణ పొందినారు इतने सारे लोग उद्धार पाए కాబట్టి हैं ఒక आज। సేవ జీవితం అనేది ఎలా ఉంటుందో చూడండి सेवा का जीवन किस तरह से होता है ये देखो तुम। కదా నీ ఉట్టి ప్రార్థన చేసే సేవ కాదు सिर्फ प्रार्थना करना ही सेवा नहीं कहलाती है। ఓపిక ఉండాలా जय धीरज सबर होना चाहिए। ఓపికతోని సేవ చేయాలా धीरज सबर के संग सेवा करनी है। ఆ ఓపిక అనేది वो धीरज वो మీ सबर అందరూ కూడా आप सब भी మీ పిల్లలు కన్న తర్వాత तुम्हारे बच्चों को जन्म ఆ देने के పిల్లల్ని बाद పోషించడంలో ఓపిక మీకు వచ్చింటది जो उन बच्चों को पालने के विषय में आप में वो धीरज वो వాళ్ళని सबर आता ఓపికతో है। పెంచాలా बड़ी सबर और धीरज के संग ఓపికతో उन्हें पालना తినబెట్టాలా है। बड़ी सबर और धीरज మనొక के संग उन्हें खिलाना సేవకుడు అంటే है। एक सेवक माने ఒక సేవకుడు అంటే सेवक माने ఆత్మీయ పిల్లల్ని కనేవారు आत्मिक बच्चों को जन्म देने మరి वाले। ఇన్ని ఆత్మీయ బిడ్డల్ని కంటున్నారంటే ఎంత ఓపిక కావాల్సిందో మీరు देखो చూసుకోండి इतने सारे आत्मिक बच्चों को वो जन्म देते माने उसके लिए कितना धीरज व सबर उनमें रहना మీ चाहिए। ఇంట్లో फिर ఉన్న समझो, ఇద్దరు పిల్లలని आपके घर के दो మీ बच्चों को, భర్తని तुम्हारे पति లేదా को మీ భార్యని या तुम्हारी पत्नी को వీళ్ళతో సహవాసంలోనే इनके संग के सहवास में ही చాలా మంది తలగొట్టుకుంటా ఉంటారు बहुत से लोग अपना सर पीटने लगते కానీ हैं। ఇంతమంది ఇక్కడ लेकिन इतने सारे लोग यहाँ ప్రతి ఒక్కరిని తృప్తిపరుస్తూ हर एक को संतुष्ट करते हुए, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూ हर एक के लिए प्रार्थना करते हुए, ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా అనుకుంటూ सबको अपनी संतान अपने बच्चे వాళ్ళ समझकर గురించి ప్రార్థనలో పెడుతున్నప్పుడు उनके लिए जब प्रार्थना में रखते हैं, చాలా ఓపిక అనేది అవసరము उसके लिए बहुत ही धीरज बहुत ही सबर की ఇవన్నీ जरूरत కూడా है। ఎందుకు చెప్తున్నానంటే सब कुछ मैं किस लिए कह रहा हूँ? సామన ఒక్కడే కాదు सैमन अकेला ही नहीं, సామన लेकिन ఒక్కడే కాదు सैमन अकेले సామన नहीं, लेकिन ఒక్కడే ఇలా సేవ చేస్తే सैमन अकेले जब इस तरह की ఇంతమంది सेवा రక్షణ करते పొందితే हुए इतने सारे लोग जो సామన उद्धार లాంటి पाए, ప్రతి కుటుంబంలో లేస్తే सैमन जैसे लोग ప్రతి प्रत्येक परिवार బ్రదర్ में से ప్రతి उठे तो, సిస్టర్ లేస్తే ఆ हर एक రీతిగా ब्रदर हर एक सिस्टर उस तरह से దేవుని उठ के खड़े రాజ్యము हो, तो खुदा का राज्य విపరీతంగా విస్తరిస్తదంట హల్లెలూయా से विस्तरित होगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆ ఆశతో ఈ రోజు నువ్వు దేవుణ్ణి అడుగు उस आशा के साथ आज के दिन तुम खुदा से దేవా నా मांगो, కుటుంబాన్ని రక్షించుకోవాలా खुदा मैं अपने परिवार को उद्धार में ఆ लाना। ఏలియా అభిషేకం ఎలీషా మీద దిగినట్టు एलिया का अभिषेक जैसे एलीशा पर సామనుల उतरा, దేవుని అభిషేకం నా మీద దిగాల सामना में जो खुदा का अभिषेक है वो मुझ पर నేను उतर సేవ कर आना చేయాలని और मैं सेवा करना कहता हूं। హల్లెలూయా हालेलुया। ఆ సేవ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు అవసరము जब हम सेवा करते हैं ये सारी बातों की हमें जरूरत है। ఇవన్నిటితో రెండు ముఖ్యమైన విషయాలు इन सारी बातों में से दो मुख्य बातें, దేవుని మీద అపారమైన ప్రేమ ఉండాలి నీకు खुदा पर तुमको अपार प्रेम होना ఇవన్నిటికన్నా चाहिए। గొప్పది అన్నిటికన్నా గొప్పది ప్రేమ అంటాడు దేవుడు सारी बातों से सबसे महान प्रेम है कि खुदा कहता है విపరీతమైన ప్రేమ ఉండాలి సేవ చేయాలంటే सेवा करना है माने विपरीत प्रेम होना ఎన్నో चाहिए సార్లు तुम्हें। నిరాశపడతావు నువ్వు कितनी बार तुम निराश నీ होंगे, ప్రేమని బట్టి దేవుని మీద ప్రేమని బట్టి నువ్వు దేవునితో హత్తుకొని ఉండగలుగుతావు खुदा पर जो तुम्हारा प्रेम है उस प्रेम के कारण तुम खुदा से चिपक कर ही रह విపరీతమైన पाओगे। దేవుని ప్రేమ లేకుండా विपरीत खुदा का प्रेम अगर ना रहे సేవలో तुम्हें तो సంపూర్ణంగా వాళ్ళు ఉండలేరు वो व्यक्ति संपूर्ण रीति से सेवा में नहीं रह सकता है, మధ్యలోనే పడిపోతా ఉంటారు बीच में ही वे गिर जाते हैं। ఎన్నో సేవకులను చూసినాము कितने ही सेवकों को हमने ఎన్నో देखा है, కుటుంబాలను చూసినాము कितने ही परिवारों को हमने देखा దేవుని है। మీద విపరీతమైన ప్రేమనే खुदा के ऊपर उनका विपरीत प्रेम నిన్ను ही అంతం వరకు దేవుల్లో ఉండేలాగా చేస్తదంట तुम्हें अंत तक खुदा में रह सको इस तरह ఎందుకనంటే बनाता है। ఎన్నో సార్లు సాతాను నిన్ను శోధించాలని చూస్తా कि ఉంటది शैतान तुम्हें कितनी बार शोधित करने की దేవునికి सताने की कोशिश విరుద్ధంగా करता నీకు है। ప్రకటిస్తా ఉంటది खुदा के विरुद्ध वो तुम्हारे पास आकर प्रकट ఏం करता है, చేసిండు అని అంటా ఉంటది क्या किया है क्या ऐसा वो कहता అవన్నీ है। కూడా ये सब कुछ నువ్వు भी తట్టుకొని జయించాలంటే सहना और अगर तुम्हें जीतना है तो విపరీతమైన దేవుని ప్రేమ ప్రేయర్ పవర్ బిడ్డలు కుండును గాక विपरीत खुदा का प्रेम प्रेम पाओ के लोगों में रहने पाए। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మరి అన్నకి దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి अन्ना को खुदा पर विपरीत प्रेम है, इसलिए కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా चाहे पैर टूटे या हाथ टूटे, కట్టు కట్టుకొని चाहे पट्टी దేవుని बांधकर కొరకు నిలబడి దేవుని వాక్కు ప్రకటిస్తుండే खुदा के लिए वो खड़े रहकर खुदा के वचन को प्रकट किया करते అదే थे। అదే ఒక విరిగిపోయిన చేతితోని బల్ల రొట్టెలు విరుస్తా ఉండే उसी टूटे हुए हाथ से वो जो है प्रभु भोज की रोटी वो तोड़ा ఏ किया करते थे। కారణము ఆయన ఆపలేదు कोई कारण उन्हें रोक नहीं దేవుని सका। సేవల ముందెలకుండా ఏ కారణమైన ఆపలేదు खुदा की सेवा में आगे बढ़ने के लिए कोई कारण उन्हें रोक नहीं सका। అలాంటి ప్రేమ దేవునికి మీరు చూపియాలా वैसा प्रेम खुदा के प्रति तुमको दिखाना है। దేవుని నుంచి మీకు దూరం చేసేది ఏది ఉండకూడదు तुम्हें खुदा से दूर करने वाला ऐसा कुछ भी नहीं होना चाहिए ప్రార్థన तुम्हारे చేయకుండా लिए। మిమ్మల్ని ఏది నిరాశపరచలేదు तुम्हें प्रार्थना करने से कुछ भी ऐसी चीज निराश नहीं कर देना ఎందుకంటే चाहिए, అన్నిటికన్నా పైన దేవుని ప్రేమ నీకు क्योंकि सब बातों से ऊपर जो खुदा का प्रेम है तुम्हारे लिए। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందులో ఒక సేవకుడు పుట్టిన రోజు కాబట్టి आज एक सेवक का जो जन्मदिन है, సేవలో इसलिए ఎలా ముందుకు నడవాలో सेवा में कैसे आगे बढ़ना है, మరి ఆయన ఎలా ముందుకు నడిచిండో वो किस तरह से आगे बढ़े కొన్ని हैं, విషయాలు దేవుని చూద్దాము थोड़ी बातें आज हम देखेंगे बच्चों। హల్లెలూయా हालेलुया। ఒకటి దేవుని ప్రేమ एक खुदा का प्रेम,
రెండవది और दूसरा దేవుని మీదనే కాకుండా खुदा पर ही नहीं लेकिन మనుషుల మీద కూడా విపరీతమైన ప్రేమ నీకు ఉండాలి. मनुष्यों के प्रति भी विपरीत प्रेम होना चाहिए. ఇది చాలా మటుకు అసాధ్యము. ये बहुत सी हद तक नामुमकिन है. మనుషుల మీద విపరీతమైన ప్రేమ నీకు ఉండాలా. जय मनुष्यों के प्रति विपरीत प्रेम तुमको होना चाहिए. హల్లెలూయా హల్లెలూయా. మీ యొక్క ఇంట్లోనే, तुम्हारे घर में ही, మీ అన్నదమ్ములనే, तुम्हारे भाइयों में మీ ही, అక్క చెల్లెలనే, तुम्हारी बहनों में ही, మీ తల్లిదండ్రులనే, तुम्हारे माता पिता ही ఎన్నో రకరకాల గొడవలు ఉంటాయి. विभिन्न प्रकार के लड़ाई झगड़े होते हैं. అట్లాంటిది वैसा మరి ఇంత మంది ఇక్కడ, तो फिर इतने सारे लोग यहाँ, ఇంత మంది ఇక్కడ इतने सारे लोग हैं यहाँ, ఎప్పుడు మమ్మల్ని మెచ్చుతానే ఉంటారు అనుకుంటున్నారా? क्या ये सोचे कि हमेशा वो हमारी बड़ाई ही करते हैं कि कर ఒకడు తిట్టినోడు ఉంటాడు, जय हमको डांटने ఒకడు वाले होता మెచ్చినోడు है, ఉంటాడు, और एक हमारी बड़ाई करने वाला ఇంకోడు व्यक्ति भी होता है, అవమానించినోడు ఉంటాడు. और जय हमें अपमानित करने वाला भी होता है. రకరకాలై పొందుతా ఉంటాము, विभिन्न प्रकार से जो हम ये पाते रहते हैं, రకరకాలై పొందుతా ఉంటారు. विभिन्न प्रकार से जो हम ये చాలా पाते మంది हैं. నా దగ్గరికి వస్తా అంటుంటారు, बहुत से लोग आकर मुझसे ये कहते हैं, అన్నా ఇగో వాళ్ళ వల్ల, अन्ना देखो उनके कारण, వాళ్ళ వల్ల उनके कारण నేను సేవ ఆపేసిన, मैंने सेवा रोक दिया है. వాళ్ళ వల్ల उन्हीं के कारण నేను ప్రార్థన చేయట్లేదు, मैं प्रार्थना नहीं कर रहा వాళ్ళ हूँ. వల్ల उन्हीं के ही कारण నాకు సేవ రాబుద్ది కావట్లేదు उसको सेवा के लिए आने का जी అన్న नहीं कर రకమైన रहा వాళ్ళు हूँ. ఉన్నారు. వాళ్ళు ऐसा कहने वाले लोग వాళ్ళు हैं. వచ్చి నా దగ్గరికి పలికినప్పుడు वो जब आकर मुझसे ऐसा నేను कहा ఒకటే है, మాట వాళ్ళతో అనేది मैंने ఏంటంటే, उनसे एक ही बात कहता हूँ, वो क्या సరే है? సిస్టర్ నీ అన్నారు, ठीक है, आपने ये నువ్వు कहा సేవ है. ఆపేసినావు, उन्होंने ऐसा कहा, तुमने सेवा रोक నన్ను दिया అంటే है. मुझको कहेंगे నేను तो, కూడా ఆపేస్తే अगर मैं भी सेवा रोक दूं तो ఈ రోజు కొన్ని కుటుంబాలు రక్షింపబడేటివా? क्या आज के दिन थोड़े परिवार उद्धार पा सकते थे సామాన్య क्या? నన్నులు కూడా ఉన్నారు. जैसे सामना को कहते हैं, ఆయన అన్నప్పుడు ఆయన సేవ ఆపేస్తే, अगर सामना को लोगों ने कहा कि वो सामना उन बातों को इस सुनकर तरह का रोकते थे सेवा सेवा को, आपेस्ते, अगर इस तरह का सेवा रोक ఇంతమంది देती రక్షణ పొందేటోళ్ళు ఉన్నారా? तो क्या इतने सारे लोग उद्धार पा सकते थे क्या? కాబట్టి మనుషుల మీద కూడా విపరీతమైన ప్రేమ ప్రేయర్ పవర్ బిడ్డలకు కొండును గాక. इसलिए मनुष्यों के प्रति विपरीत प्रेम प्रेयर पाव के लोगों में रहना चाहिए. హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఇది సేవ జీవితంలో ఇవన్నీ నీకు లక్షణాలు ఉండాలా. सेवा के जीवन में तुम में ये सारे लक्षण होने चाहिए. హల్లెలూయా. हालेलुया. ప్రేయర్ పవర్ లో సేవకుడు ఒక్కడే కాదు, प्रेयर पाव में सेवक अकेला ప్రతి ही नहीं బిడ్డ है. సేవ కొరకు దేవుడు లేపుతా ఉన్నాడు. प्रत्येक व्यक्ति को खुद अपनी सेवा के लिए చిన్న उठाकर చిన్న खड़ा పిల్లలు कर रहा ప్రార్థన है. చేస్తుంటే దయ్యాలు కూల్తా ఉన్నాయి, छोटे छोटे बच्चे जब प्रार्थना करते हैं शैतान नाश ప్రజలు होते విడుదల हैं, పొందుతా ఉన్నారు. प्रजा छुटकारा पा रही है. హల్లెలూయా. हालेलुया. అందుకే ఈ రోజు దేవుడు నీతోని మాట్లాడుతా आज ఉన్నాడు. के दिन खुदा तुमसे बात कर रहा ఇలాంటి है. స్వభావాలతో నువ్వు ఉండు, ऐसे स्वभाव के साथ तुम रहो. నీ సేవలో దేవుని సేవలో నేను ముందుకు నడిపిస్తా అంటున్నాడు. जब मैं तुम्हें जो अपनी सेवा में आगे बढ़ाऊंगा कि खुदा कहता है. ఇర్మియా 3:15 यिर्मयाह की पुस्तक 3:17 జెరెమియా में लिखा 3rd chapter 15th verse. నాకు ఇష్టమైన కాపురులను నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును నీకు నియమింతును నియమింతును, వారు జ్ఞానముతోను వారు జ్ఞానులతోను వివేకముతోను మిమ్ము నేలుదురు నిన్ను మిమ్ములని ఏలుదురు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఇక్కడ కాపరులు అనే పదం వాడిండు దేవుడు. यहाँ पर चरवाहों के ये शब्द का इस्तेमाल किया है ఏ खुदा పదం ने. వాడిండు? कौन से शब्द का इस्तेमाल किया है? అందరు చెప్పాలి ఏ పదము? सब लोग कहे कौन सा ఏ शब्द? పదము? कौन सा शब्द? ఏ పదము? कौन सा शब्द? కాపరి. चरवाहा. పాస్టర్ అంటే అర్థం ఏంటి? पास्टर इसका अर्थ क्या है? పాస్టర్ అంటే అర్థం ఏంటి? पास्टर इस शब्द का अर्थ क्या है? స్టేజ్ మీద వాక్యం చెప్పేటోళ్ళ, जैसे स्टेज पर खड़े रहकर वचन बोलने वाले, వాక్యం చెప్పేటోళ్ళని वचन बोलने वालों को సువార్తికులు అంటారు. सुसमाचार कहने वाले कहा जाता है. అన్ని చోట్ల తిరుగుతూ వాక్యం చెప్తా ఉంటారు. सारी जगहों पर वो घूम कर जो है वचन को कहते हैं. ప్రవచనాలు చెప్పేటోళ్ళని जय भविष्यवाणी कहने वालों ప్రాఫిట్స్ को ప్రవక్తి जय भविष्यवक्ति ఆ యొక్క ప్రాఫిట్ అని చెప్పి అంటారు या దేవుడు. भविष्यवक्ता कहकर कहा जाता है. బైబిల్ అంటది. बाइबल ऐसा कहता మరి है. కాపరి అని అంటే तो फिर चरवाहा माने పాస్టర్ అని ఎందుకు వచ్చిందంటే, पास्टर कहकर क्यों आया? ఈ యొక్క పాస్టర్ అనేది, ये पास्टर जो होता ఈ है, యొక్క పదము ये जो शब्द है సేవకులకి లేకుండే, सेवकों को नहीं था. సేవకుల పదం కాదు. सेवकों का शब्द नहीं పాస్టర్ है. అంటే సేవకులు గారు. पास्टर माने सेवक नहीं. పాస్టర్ అంటే पास्टर माने కొన్ని వందల సంవత్సరాల క్రితము, कई 100 सालों से पहले, మీరు చరిత్రాత్మక పుస్తకాలు హిస్టరీ బుక్స్ చదివితే, अगर आप इतिहास के संबंधित पुस्तकों को पढ़ोगे तो పాస్టర్ అంటే గొర్రెలను కాస్తారు చూడు, पास्टर माने जो भेड़ों को चराते हैं, వాళ్ళని అంటుండే పాస్టర్లని. उन्हें कहा जाता था पास्टर. వాళ్ళ कहकर. పేర్లు పాస్టర్లు, उनका नाम जो है पास्टर रखा गया సేవకుల था. పేర్లు కాదు. सेवकों का नाम नहीं था वो. సేవకులకి పాస్టర్ అని చెప్పి బైబిల్ ఎప్పుడు చెప్పలే, जय सेवकों को पास्टर कहकर बाइबल में कभी नहीं कहा गया. కానీ लेकिन కాపర్లని చెప్తున్నది, चरवाहों को कहा गया. షెపర్డ్స్ అని చెప్తా शेपर्ड ఉంటాడు. जो चरवाहे कहा దాని गया, యొక్క పర్యాయ పదమే उसका पर्याय शब्द है
है, దాని యొక్క పర్యాయ పదమే इसका पर्याय शब्द है పాస్టర్లు. पास्टर कहकर। హల్లెలూయా. हालेलुया। గొర్రెలని भेड़ों को తన కాపరి అయిన పాస్టరు वो जो चरवाहा जो ఆ पास्टर होता గొర్రెలని है, కాయడం చూసిర్రు. जो भेड़ों को ఈ चराना గొర్రెలు అటు देखता है, తప్పిపోతుంటే తొలగి ఇటు సరిదిద్దే వాళ్ళు. वो भेड़े भटक रही थी, उन्हें सही रास्ते पर लाता हुआ। సరిదిద్దినప్పుడు గొర్రెలు ఈ యొక్క పాస్టర్ మాట వినేది. तो वो भेड़े इस पास्टर की बात सुना करती थी। కాపరి అయిన పాస్టర్ మాటలు వినేది. जो है कापरी जो पास्टर होता है, चरवाहा, उसकी बात को सुनती थी। కొన్ని సంఘాలు తయారైనాయి సర్వసత్యంలో. सर्वसत्य में थोड़ी कलीसियाएं ఈ बनी हैं, అపోస్తులు తయారైనరు. ये प्रेरित तैयार हुए ఈ हैं। అపోస్తులు కూడా ఎలా ఉన్నారంటే ये प्रेरित भी कैसे थे, సేవ ఎలా చేస్తున్నారంటే सेवा कैसे करते ఆ थे, గొర్రెలని ఎట్టయితే वो भेड़ों को जैसे సరిదిద్దుతా ఉంటారు, सही किया जाता था, ఎట్లయితే వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, सबके परिवारों के लिए प्रार्थना की जाती थी, వాళ్ళకి ఏది ఉన్నా దువ్వుతా ఉంటారు, उनको जो कुछ भी है सब जो झाड़ के साफ ప్రతి किया అంశం जाता था, గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. हर एक निवेदनों के लिए प्रार्थना की जाती थी। అరే లోకం చూసిందంట, अरे दुनिया ने ये देखा, వీళ్ళు కూడా ये लोग ఈ भी గొర్రెలను కాసేటోడు ఏ పని అయితే చేస్తుండో भेड़ों को चराने वाला जो काम कर रहा है, వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు ये लोग भी वही काम कर रहे అని हैं कहकर అలాంటి వారిని, ऐसे लोगों को, అలాంటి సేవ చేసే వారిని ऐसी सेवा करने वालों को పాస్టర్లు అని పిలవడం మొదలు పెట్టిర్రు. पास्टर హల్లెలూయా, कहकर बुलाना शुरू किया गया। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పాస్టర్లు అనే మాట గొర్రెల కాపరి అసలుకి. जय पास्टर जो शब्द है वो असली में भेड़ों का ఆ चरवाहा, గొర్రెలాగానే वो भेड़ों के जैसे ही తన బిడ్డల్ని కాస్తుండు కాబట్టి वो अपने बच्चों की रखवाली कर रहा है, పాస్టర్ అని పిలవడం మొదలు इसलिए वे పెట్టేశారు. पास्टर कहकर बुलाना शुरू किए हैं। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాక్యములో इसे वचन में क्या कहकर कहा ఆ गया है, కాపరులంట, वो जो चरवाहे ఆ हैं, కాపరులంట जो चरवाहे हैं, ఇంకో ఇంగ్లీష్ లో రాస్తుంటది, इंग्लिश भाषा में लिखा है, ఐ హావ్ టేకెన్ దెమ్ ఫ్రమ్ మై హార్ట్, అంటే నా హృదయములకెళ్ళి నీకు ఇచ్చిన వాళ్ళు కాపరులంట. హల్లెలూయా. जो उस खुदा के हृदय में से दिए गए हैं वो है वो నా चरवाहे హృదయం, तुम्हारे। యేసు ప్రభు అంటున్నాడు స్వయంగా, यीशु मसीह स्वयं ये నా कहते हैं, హృదయములకెళ్ళి నిన్ను నీకు కాపరినిస్తున్నా అంటున్నాడు, मैं अपने हृदय में से तुमको इस चरवाहे को నిన్ను दे रहा हूं, కాయువాడిని ఇస్తున్నా అంటున్నాడు, मैं चराने वाले को मैं तुमको నీ देता हूँ, కుటుంబానికి కాయువాడు ఇస్తున్నా అంటున్నాడు, तुम्हारे परिवार की रखवाली व चराने वाले को నీకు मैं तुम्हें देता జ్ఞానము हूँ, తెలివి గురించి ప్రకటించే వాళ్ళు వీళ్ళు, मैं बुद्धि और ज्ञान के बारे में प्रकट करने वाले लोग, వివేచన గురించి అర్థం చేయించే వాళ్ళు నిన్ను. जो है विवेक के विषय में तुम्हें समझाने वाले ये ఈ लोग, కాపర్లు ఎవరు అని అంటే कापर ये నా चरवाहा कौन है హృదయంలోకి माने? నీకు ఇచ్చువాడిని. मैंने तुमको मेरे अपने हृदय में से दिया हूँ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సేవ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు కదా, सेवा के लिए तुम तैयार हो रहे हो మరి ना, సేవలో ఎలా ఎలా ఉండాలో నువ్వు విన్నావు. सेवा में कैसे रहना तुमने सुना కానీ है। అలాంటి సేవకులు కాపర్లు ఎవరు అని అంటే वैसे सेवक वैसे चरवाहे कौन है, మరి యొక్క అన్న మన ఆత్మీయ తండ్రి సామన ఆ యొక్క కాపరితనం చేస్తుంది కాబట్టి हमारे अन्ना जो हमारे आत्मिक पिता है सामने वो चरवाहे దేవుడు का అనే काम గురించి कर रहे हैं माने, ఏమంటున్నాడంటే तो खुदा उनके विषय నా में क्या कहते हैं, హృదయంలోకి వెళ్ళి తీసిన కాపరి అంటున్నాడు. मेरे హల్లెలూయా. हृदय में से निकाला हुआ वो నా चरवाहा హృదయం है, నుంచి ఇచ్చిన కాపరి అంటున్నాడు. मेरे हृदय में से मैंने दिया हो उस चरवाहे को तुम्हें। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీ జ్ఞానము తెలివి మీ అర్థం చేసుకునే వివేచన గురించి ప్రకటించడానికి నేను నీకు ఇచ్చిన అంటున్నాడు. तुम्हारे लिए उस ज्ञान बुद्धि और उस विवेक के विषय में प्रकट करने के लिए मैंने उसे तुमको दिया हूँ कहते हैं। సామననే కాదు, सामना ही नहीं, ఎవరైతే కాపరి పని చేస్తారో వాళ్ళ గురించి దేవుడు అంటా ఉన్నాడు. जो कोई भी चरवाहे का काम करता है उनके विषय में खुदा ही నా कहता है, హృదయంలోకి వెళ్ళి నీకు ఇచ్చిన వ్యక్తిని వీరు. जय ये जो चरवाहे मेरे हृदय में से मैंने उनको दिया हूँ तुम्हारे लिए कहता है హల్లెలూయా, खुदा। हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి సామనని మీకు ఎలా ఇచ్చినారంట దేవుడు? खुदा ने तुमको सामना जो किस तरह से दिया है, ఆయన హృదయంలోకి వెళ్ళి खुदा ने अपने हृदय में से నీకు గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి అంట. तुमको హల్లెలూయా, जो एक तोहफे के तौर पे सामना को दिया है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం ఎలా చూడాలంటే ఆయనని, हमें उन्हें किस तरह से देखना ఏ है, కాపరినైనా ఎలా చూడాలంటే कोई भी चरवाहो कैसे देखना है, దేవుడి నుంచి వచ్చిన గిఫ్ట్ గా చూడమని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. खुदा की హల్లెలూయా. ओर से आया हुआ तोहफा है, खुदा का वचन स्वयं यह प्रकट करता है, దేవుని నుంచి వచ్చిన గిఫ్ట్ ఇది నాకు. खुदा की ओर से आया हुआ तोहफा है ये मेरे लिए ఈ कहकर, గిఫ్ట్ ద్వారా इस तोहफे के द्वारा నాకు బలం వస్తది, मुझको बल मिलता జ్ఞానం है, వస్తది, मुझको ज्ञान मिलता है, వివేచన వస్తది, विवेक वरदान నా मिलता है, జీవితంలో మంచి చెడు అర్థం చేసుకునే వివేచన వస్తది मेरे जीवन में अच्छा बुरा क्या इसे समझने का विवेक मिलता है అని ఒక కాపర్ని పాస్టర్ని నువ్వు చూడాలంట. कहकर इस तरीके से तुमको एक जो है चरवाहा एक पास्टर को నువ్వు देखना పాస్టర్ है। కాపరి పని చేస్తే तुम जो एक चरवाहे का एक पास्टर का काम దేవుని करोगे तो హృదయం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉంటావంట. तुम जो खुदा के हृदय में से आए हुए व्यक्ति के जैसे रहोगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి మర్యాద ఉండాలంటే కాపర్లకి इसलिए जो चरवाहे होते हैं उनके प्रति कैसी मर्यादा దేవుని होनी హృదయంలో चाहिए, నుంచి వచ్చిన మర్యాద ఉండాలంట. खुदा के हृदय में से निकल कर आने वाली वह मर्यादा रहनी దేవుని चाहिए। హృదయంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద ఇస్తారో जो
खुदा के हृदय में से आए हुए उन लोगों को कैसी मर्यादा तुम देते हो, అలా ఇవ్వాలంట. वैसा देना चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత హీబ్రూయుల రాష్ట్ర పత్రిక इब्रानियों की पुस्तक में लिखा है 3వ అధ్యాయం 17వ వచనము. 3 अध्याय 17 वचन. Hebrews 3rd chapter 17th verse. ఎవరి మీద 40 ఏండ్లు ఆయనకు ఒప్పగించెను, పాపము చేసిన వారి మీదనే గదా. వారి శాపములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఈ కాపరి ఏం చేస్తారంటే, ये जो चरवाहा होता है वो क्या करता है? ఇంగ్లీష్ లో అయితే ఇంకా రాసుంటది. इंग्लिश भाषा में तो यह लिखा है, ఏమని రాసుంటదంటే, क्या कहकर, ఎవరైతే जो कोई ఆ యొక్క విశ్వాసముతోని विश्वास के నీ साथ విశ్వాసాన్ని బలపరుస్తారో, हमारे विश्वास को बलवान నీ करते हुए, విశ్వాసాన్ని బలపరుస్తారో हमारे विश्वास को बलवान వాళ్ళు करते हैं, కాపర్లంట. वे जो है वो चरवाहे कहलाते हैं. హల్లెలూయా. हालेलुया. మరి ఒక విశ్వాసం అనేది विश्वास जो होता है ఎలా ఉండాలంటే, कैसा रहना चाहिए? ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలా, एक ही बात याद रखना है तुमको, విశ్వాసం లేని వాళ్ళు కానాన్లో ప్రవేశించలేదు. जिनमें विश्वास नहीं वे लोग जो कनान में प्रवेश नहीं कर విశ్వాసం ఉన్న सकते, వాళ్ళే ప్రవేశించిండ్రు. जिनमें विश्वास था वही लोग प्रवेश कर सके हैं, విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రవేశించిండ్రు. जिनमें विश्वास था वही लोग प्रवेश किए हैं. నేను ఒప్పుకుంటా, मैं इस बात को మీరు स्वीकारता 100% हूं. 100 में से 100% విశ్వాసం పెట్టి ప్రార్థన చేసినప్పుడు विश्वास रखकर जो प्रार्थना करते हैं కొన్ని విషయాలు జరగలేవు. थोड़े काम नहीं होते हैं. ఉన్నాయి అలాంటి, ऐसा कुछ है क्या జరగకుండానే ఉన్నాయా? जो नहीं हुए हैं काम? విశ్వాసంతో ప్రార్థన చేశారు विश्वास के साथ प्रार्थना किए हो కానీ జరగలేదు. फिर भी वो काम नहीं हुए, అది నీ ప్రకారంగా జరగలేదు वो కానీ तुम्हारे हिसाब से नहीं हुए, लेकिन దేవుని ప్రకారంగా జరిగినట్టే. खुदा के हिसाब से तो वो हुआ है. దానికి బైబిల్లో ఎక్కడ ఉందయ్యా అనంటే, इस बात का प्रमाण बाइबल में कहाँ है? యేసు ప్రభు కూడా यीशु मसीह भी ప్రార్థన చేస్తున్నాడు శిలువ మరణానికి పోకముందు. क्रूस की मृत्यु के लिए जाने से पहले वो प्रार्थना करते हैं, తండ్రి దేవా ఈ యొక్క పాత్రని నా నుంచి తొలగించు అన్నాడు. हे मेरे पिता इस पात्र को मेरे आगे से आप दूर कर दो. యేసు ప్రభు ప్రార్థన చేసిండు. यीशु मसीह ने మరి प्रार्थना యేసు की है. ప్రభు ప్రార్థన చేస్తే విశ్వాసంతో చేస్తారా, విశ్వాసం లేకుండా तो చేస్తారా? यीशु मसीह प्रार्थना करेंगे तो विश्वास के साथ करेंगे, बिना विश्वास के విశ్వాసంతోనే करेंगे? చేస్తాడు. विश्वास के साथ కానీ ही లాస్ట్ करेंगे. లో మళ్ళీ ఒక మాట పలికిండు. लेकिन आखिर में एक बात उन्होंने कही है. ఏమని పలికిండు? क्या कहकर कहा उन्होंने? నీ చిత్తమే कि आपकी इच्छा ही నెరవేర్చునుగాక. पूरी होने पाए कहकर. మరి దేవుడు ఆ పాత్రను తొలగించిందా? तो फिर क्या खुदा ने इस पात्र को दूर किया? తొలగించలే. नहीं किया दूर. యేసు ప్రభు ప్రార్థన అక్కడ ఆలకించబడలేదు. वहां पर यीशु मसीह की प्रार्थना स्वीकार नहीं की गई है. శారీరకంగా ఆలోచించబడలేదు शारीरिक तौर पे जो वो नहीं किया गया है, కానీ ఆత్మీయంగా लेकिन आत्मिक तौर पर ఆలకించబడింది. वो सुनाई गई है प्रार्थना. ఆయన శిలువ మరణం గుండా పోయి वो उस क्रूस की मृत्यु से होकर गए हैं తిరిగి నూతన విజయంతో और లేచిండంట. फिर एक नई जीत के साथ वो मुर्दों में से जी उठे. హల్లెలూయా. 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 చూడండి మొదటి కొరింథీ देखिए पहला कुरिन्थियों की पुस्तक 15వ అధ్యాయము उसका 15 अध्याय 58వ వచనము. 58वां वचन. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మరి మీ ప్రయాసము వ్యర్థము ताकि तुम्हारा प्रयास व्यर्थ ना हो कहते हैं. సేవకుల ప్రయాసం వ్యర్థము सेवकों का जो प्रयास होता है కాదు. वो व्यर्थ नहीं మరి होता ఇక్కడ है. యేసు ప్రభు यीशु मसीह సేవకులని ఎలా పోలుస్తున్నాడంటే, सेवकों की तुलना किनसे करते हैं? మరి సేవకులు మీ అందరిని నడిపిస్తా ఉంటారు. सेवक जो वो तुम सबको चलाते हैं. ఇంతకు ముందు చదివిన వాక్య ప్రకారము इससे पहले जो वचन पढ़ा उसके प्रकार ఇశ్రాయేలు से ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు इजरायली प्रजा को जब चला रहे ఎర్ర थे, సముద్రం అడ్డం వచ్చిందంట. लाल समुद्र आड़े आया है. ఎర్ర సముద్రం అడ్డం రాగానే लाल समुद्र के आड़े आते ఇశ్రాయేలు ही ప్రజలందరూ ఏమన్నారు? इजरायली प्रजा सबने क्या कहा? ఏమన్నారు? क्या कहा इजरायली प्रजा ने? ఏం మోషే, क्या मूसा, మమ్మల్ని అక్కడ బ్రతకకుండా हमें वहां नहीं जीने दिया है ఈ యొక్క ఎడారిలో సావడానికి తెచ్చినవా? और इस जंगल में हमें मारने के लिए लाए हो क्या? ఫస్ట్ మోషే మాట విన్నాడు. पहले तो मूसा की बात सुने हैं. మోషే మాట విన్నారు. मूसा की बात वे लोगों ने బయటికి सुना. వచ్చిండ్రు. वे बाहर आए वहां స్వేచ్ఛని से, పొందుకున్నారు. आजादी को वे पाए हैं, రక్షణ పొందుకున్నారు. उद्धार वे लोगों ने గొర్రె पाया, పిల్ల రక్తంతో రక్షణ పొందుకున్నారు. मेमने के लोगों के जरिए उद्धार पा लिया वे लोगों బయటికి ने. వచ్చిండ్రు. बाहर आए हैं वो, కానీ ఎర్ర సముద్రం రాగానే लेकिन लाल समुद्र के आड़े आते ही ఏమైంది? क्या हुआ? మోషేని తిడతా ఉన్నారు. मूसा को वो डांट रहे थे. మరి సేవకుడు కూడా तो सेवक भी ప్రార్థన చేసినప్పుడు प्रार्थना जब वो करता నువ్వు है రక్షింపబడ్డావు, तुम उद्धार पाए हो, కానీ लेकिन ఆ వాక్యం వింటూ ముందుకు నడిచినప్పుడు उस वचन को सुनकर जब आगे बढ़ते हो సడన్ గా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పుడు एकदम से लाल समुद्र जैसी समस्या आ जाती है. అప్పుడు ప్రజలు ఎలా तो అయిపోతున్నారంటే प्रजा कैसी हो जाती है? ఎలా అయిపోతున్నారంటే कैसे हो जाती वो प्रजा? నేను ఈయన వాక్యం వింటున్నా, मैं तो इनका वचन सुन ఈయనతో रहा हूँ, ప్రార్థన చేసుకుంటున్నా, मैं जाकर प्रार्थना कर ఈ रहा हूँ, చర్చికి నేను వెళ్తున్నా, मैं इस कलीसिया को जा रहा हूँ, కానీ ఏంటి ఈ సమస్య? लेकिन ये क्या ये समस्या ఏంటి है? ఈ సమస్య?
సమస్య ये क्या ये समस्या है, అని అనుకునే వాళ్ళు ఉన్నారు. क्या क्या सोचने वाले लोग हैं, దయచేసి कृपया అలాంటి అవిశ్వాసులుగా ऐसे अविश्वासियों ఇజ్రాయెల్ के जैसे ప్రజలుగా इजराइली నువ్వు प्रजा जो थी ఉండకూడదు. वैसा तुमको नहीं रहना चाहिए, ఉండొద్దు नहीं रहना, ఉండొద్దు. नहीं रहना। దేవుని బిడ్డలకి శ్రమలు రావని కాదు, खुदा के लोगों को दुख नहीं आएंगे, क्या ऐसा శ్రమలు नहीं है, వస్తాయి. दुख आएंगे, వచ్చినప్పుడు जब आएंगे तब నశించే ప్రజలు नाश होने वाली प्रजा దాంట్లో నశిస్తారు. वो उसमें नाश हो जाएंगे, ఇజ్రాయెల్ ప్రజలు लेकिन इजरायली प्रजा దేవుని బిడ్డలు जो खुदा के लोग దాన్ని हैं దాటిపోతారంట. से पार करके जाएंगे। హల్లెలూయా హల్లెలూయా. 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 మరి మోషే వెనుకల వచ్చే ప్రజలు मूसा के पीछे चलने वाली प्रजा మోషేని తిట్టుకుంటా ఉన్నారు. वे मूसा को डांट रहे ఈ थे, ఎర్ర సముద్రం ముందు ఉంది, ये लाल समुद्र ఫరో आगे है, సైన్యం వెనుకల ఉంది. फिरौन की सेना पीछे है। చూడండి మోషేని వెంబడించే ప్రజలు देखो मूसा के पीछे चलने वाली తిట్టుకుంటా प्रजा ఉన్నారు. और डांट रहे हैं उसको। అలా ఎన్నో సార్లు మీ జీవితంలో ऐसे बहुत सी बार ముందు तुम्हारे ఎర్ర जीवन में సముద్రం నిలబడినప్పుడు, सामने लाल समुद्र जब खड़ा होता తీరలేని है, అప్పు నిలబడినప్పుడు, जय चुका नहीं सके उतना कर्जा जब खड़ा होता స్వస్థత है, లేని లోకంలో స్వస్థత లేని రోగము నిలబడినప్పుడు, ऐसी बीमारी जिसका कोई जो है चंगाई नहीं है, इस तरह की మీరు बीमारी जब దేవుని होती है, గాని సేవకుల మీద గాని तुम्हें ना ही खुदा पर ना ही सेवक पर అవిశ్వాసంగా ఉండకుండా अविश्वासी के तौर पर ना रहते విశ్వాసంతో ఉండండి. हुए विश्वास के साथ रहिएगा। ఎందుకొరకు చెప్తున్నానంటే, इसलिए कह रहा हूँ माने ఎవరైతే సర్వ సత్యము వెనకాల जो कोई उस सर्व सत्य के पीछे, ఏ సేవకుడైతే నీతిగా ఉంటాడో వారి వెనకాల ఉన్నప్పుడు, जो कोई सेवक धर्मी होता है उसके पीछे जब तुम चलते हो, మోషే ఎట్టయితే ఇజ్రాయెల్ ప్రజల్ని దాటించిండ్రు, जैसे मूसा ने इजरायली प्रजा को पार అట్లా कराया, మీరు కూడా దాటించబడతారు. वैसे तुम भी पार किए కానీ जाओगे। लेकिन ఒకవేళ అగర్ నువ్వు దేవుని వాక్కుని తృణీకరించి, खुदा के जो वचन को तुम जो अस्वीकार దేవుని करोगे, వాక్కు నాకు సరిగా అందట్లేదు खुदा का वचन मुझे सही नहीं पहुंच रहा కాబట్టి ఇది कहकर, తప్పు इसलिए ये गलत है అని कहकर దేవుళ్ళు అవిశ్వాసుడవయ్యి खुदा में तुम अविश्वासी बनोगे तो నువ్వు ఫరో వెనకాల నిలబడితే, तुम अगर फिरौन के पीछे जाकर खड़े ఎర్ర रहोगे, సముద్రం వైపు నిలబడితే, लाल समुद्र की ओर तुम जाकर खड़े रहोगे, చూడండి देखो ఇజ్రాయెల్ ఎర్ర సముద్రంలోకి వచ్చిర్రు, इजरायली प्रजा लाल समुद्र ఫరో में आई, సైన్యం కూడా ఎర్ర సముద్రంలోకి फिरौन వచ్చింది. की सेना भी लाल समुद्र में अंदर आई, మునిగిందెవరు, और डूबा कौन है, దాటిపోయిందెవరు? वो पार करके कौन गया? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మునిగిపోయే దాంట్లో ఉంటావా, डूब जाने वालों में से रहोगे దాటిపోయే क्या, దాంట్లో ఉంటావా? या पार करके चले जाने అన్యులకి वालों में से శ్రమలు रहोगे? వస్తాయి, सब प्रकार के దేవుని दुख బిడ్డలకి आएंगे, శ్రమలు వస్తాయి. अन्य जाति को आएंगे, खुदा ఎర్ర के लोगों को भी సముద్రం दुख आएंगे। ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది, वो लाल समुद्र इजराइल ఫరో प्रजा के लिए సైన్యానికి आया, కూడా ఎర్ర సముద్రం ముందుండే. और फिरौन की सेना के लिए भी लाल ఇజ్రాయెల్ समुद्र आगे సైన్యం था। దాటిపోయింది, इजराइल की सेना पार कर ఫరో गई, సైన్యం మునిగిపోయింది. और फिरौन की सेना उसमें ఈ डूब के రోజు मर బిడ్డ गई। దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, आज के दिन तुमसे खुदा నీ ये पूछ ముందు रहा ఎర్ర है, సముద్రంలో నిలబడితే, तुम्हारे आगे जब लाल समुद्र खड़ा होगा జయించలేని तो సైన్యము నిలబడితే, जीत नहीं हासिल कर నువ్వు सकते, ऐसी सेना దేవుని खड़ी బిడ్డల हो కింద तो ఉంటావా, तुम खुदा के लोगों की ఫరో तरफ సైన్యము रहोगे, కింద ఉంటావా, या फिरौन की सेना के మోషే अंदर సైన్యము रहोगे, దగ్గర ఉంటావా, मूसा की सेना के पास ఫరో रहोगे, సైన్యము దగ్గర या ఉంటావా, फिरौन की सेना के पास సామాన్య रहोगे, సైన్యము దగ్గర ఉంటావా, सामना की सेना में లేదా रहोगे, సాతాను గారి సైన్యములో ఉంటావా, या शैतान की सेना में तुम रहोगे, విశ్వాసిగా ఉంటావా, एक विश्वासी के तौर पर रहोगे, అవిశ్వాసిగా ఉంటావా, या अविश्वासी के तौर पर ఎవరి रहोगे, గుంపులో ఉంటావు నువ్వు, किसके झुंड में तुम रहोगे, ఎవరి గుంపులో ఉంటావు నువ్వు, किसके झुंड में तुम रहोगे, సమస్యలు వచ్చినప్పుడు ఎవరి గుంపులో ఉంటావు నువ్వు, समस्या आएगी जब तुम किसके झुंड में रहोगे, తెరుచుకో, इस बात को तुम देख लो, తెలుసుకో. इस बात का तुम निर्णय लो। హల్లెలూయా హల్లెలూయా. 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 సమస్య రాగానే समस्या के आते ही నీ సేవకుడు తప్పు కాదు, तुम्हारे सेवक गलत नहीं है, ఆ సమస్య వచ్చింది वो समस्या आई है ఎర్ర సముద్రంలో उस लाल समुद्र में శత్రులని ముంచేయడానికి. शत्रु को जो है నీ डुबा సమస్య देने నీ के लिए। ముందు నిలబడింది, तुम्हारी समस्या तुम्हारे आगे खड़ी हुई నీలో है, ఉన్న పాపం పోవడానికి. तुम्हारे अंदर का पाप दूर करने దాని के గుండా लिए, తీసుకుపోతాడు దేవుడు. उसमें से तुम्हें ले जाता है खुदा। ఎందుకొరకంటే किस लिए माने? దేవునికి విరుద్ధమైన అన్ని దాంట్లో ముంచి వేయడానికి, खुदा के विरुद्ध जो कुछ भी वो सब कुछ उसमें जो डुबो दिया దేవుని जाएगा, విరుద్ధమైన అన్ని నాశనం చేయడానికి. जो कुछ भी खुदा के विरुद्ध वो सब ఈ कुछ రోజు उसमें नाश कर दिया సమస్యలు మీ ముందు जाएगा। నిలబడినాయి అమ్మా, आज के दिन तुम्हारे आगे समस्या దాని खड़ी గుండా है, ధైర్యంగా పోండి. उसमें से हिम्मत के నా साथ गुजरो। దేవుడు యేసయ్య అని పోండి, मेरा खुदा यीशु मसीह के बढ़ो तुम उसमें నా से, నాయకుడు जो मेरे चुनाव సర్వ సత్యం ప్రకటించబడే సామనని పోండి. जो है सर्वसत्य को प्रकट करने वाले सामानों को दिक्कत तुम्हें आगे ముందుకు बढ़ना పోండి. है, आगे की ओर बढ़ो, ఆ వాక్కుని లోబడుతూ పాటిస్తూ ముందుకు పోండి. उस वचन का कहना मानते हुए उस वचन के अनुसार तुम ఇజ్రాయిల్ని आगे बढ़ते దాటించిన रहो। దేవుడు इजराइल को पार कराने वाला సామాన్య खुदा సైన్యాన్ని దాటించును గాక. सामनस्रकों को भी पार कराने वाला। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। అవిశ్వాసులుగా ఫరో సైన్యంలో కలిసిపోకు బిడ్డ. अविश्वासी के तौर पर फिरौन की सेना ने जाकर मत मिलो, तुम సంఘం నుంచి దూరంగా కు, कलीसिया से तुम दूर मत हो, దేవుని బిడ్డల నుంచి దూరంగా కు, खुदा के जो लोग उनकी संतानों से दूर मत हो, ప్రార్థన तुम నుంచి దూరంగా కు, प्रार्थना से दूर मत हो, तुम అనవసరంగా ఫరో సైన్యంలో కలవకు. बेकार में फिरौन की सेना में जाकर मत వాళ్ళ मिलो, तुम। సైన్యం చూడనికే బలంగా ఉంటది, उनकी सेना देखने में ताकतवर కానీ होगी, ఆ బలమంతా మునిగిపోవడానికి ముంచడానికి. लेकिन उनका पूरा बल खुद डूबने डुबाने के लिए है। ఇశ్రాయేలు ప్రజలు బానిసలు, इजरायली प्रजा तो ఏ गुलाम थी, ఆయుధాలు లేవు, उनके पास कोई हथियार नहीं थे, ప్రార్థన అనే ఆయుధం ఉన్నది. प्रार्थना नामक हथियार है उनके దేవుడు ఆయన पास, వాళ్ళ ముందున్నాడు, खुदा उनके आगे था, దాటిపోయి
దాటిపోయిన ఇజ్రాయెల్. और इस्राएली హల్లెలూయా, प्रजा पार करके चली गई. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయెల్గా इसलिए इस्राएल के तौर पर విశ్వాసులుగా विश्वासियों के तौर ఉంటూ पर रहते हुए ముందుకు సాగిపోండి. आगे बढ़ते रहो. అవిశ్వాసులుగా ఉండకండి. अविश्वासियों के जैसे ना ఏ रहो. तो సమస్య అయినా మన ముందు నిలబడేది चाहे जो कुछ भी समस्या हमारे आगे खड़ी మనని होती है, ఇంకా పరిశుద్ధపరచడానికి, हमें वो और पवित्र बनाने के लिए ही దేవునికి है. దగ్గరగా हमें और తీసుకురావడానికి, खुदा के नजदीक लेकर आने के लिए ही కానానికి है. పరమ కానానికి పరలోకానికి సిద్ధపరచడానికి. हमें उस परम कानान और स्वर्ग के राज के लिए तैयार करने के लिए భూలోకంలో ही. శ్రమ సమస్యలు తీసుకోలేకపోతున్నావా? जो इस धरती पर ही समस्या को तुम नहीं झेल पा रहे దేవుని हो, వాక్యం అంటది खुदा का वचन ही నువ్వు कहता है, సహించగలిగినంతనే నేను నీకు ఇస్తున్నా అంటాడు. जितना सहन कर सकते हो उतना ही मैं तुमको देता నువ్వు हूँ. సహించలేని సమస్య నీకు నేను పెట్టను అంటాడు. तुम सहन ना कर सको उतनी समस्या मैं तुमको नहीं సాతాన్ दूंगा कहते ఏమంటదంటే, हैं. लेकिन शैतान क्या ఇదిగో कहता है? సమస్య ఇంత పెద్దగా ఉన్నది, देखो ये समस्या कितनी बड़ी है. ఇదిగో గొలియాత్ ఇంత పెద్దగా ఉన్నాడు, देखो गोलियत कितना बड़ा है. నువ్వు జయించలేవంటది. तुम नहीं जीत सकोगे क्या कहेगा. దేవుని యొక్క మనోనేత్రాలు నీకు తెరవబడును గాక. जय खुदा के वो मन की आंखें तुम्हारे लिए वो खुल जावे. హల్లెలూయా, 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 హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए అలాంటివి వచ్చినప్పుడు वैसा जब कुछ आता है, సేవకులతో పాటు सेवकों के साथ साथ సంఘస్థులందరూ కూడా जय कलीसिया के लोग దేవుడు भी, అంటున్నాడు ఇక్కడ, खुदा ये कहता है స్థిరంగా ఉండి स्थिर रहकर దేవుని పనిలో ఉండండి. खुदा के काम में लगे रहो. దేవుని పట్ల చేసిన ఏది వ్యర్థము పోదు. जो कुछ भी तुम खुदा के प्रति करते हो वो कुछ भी व्यर्थ नहीं होता है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త अंत में हम देखेंगे मत्ती की पुस्तक 25వ అధ్యాయం 23వ వచనంలో, 25वां अध्याय उसका 23वां वचन. Gospel of Matthew 25th chapter 23rd verse. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవ చేసే వాళ్ళందరూ కూడా, ये सेवा करने वाले सब, ఈ సేవ చేసే వాళ్ళందరూ ये కూడా सेवा करने वाले सब ఈ లోకము నుంచి इस दुनिया से ఏది కూడా ఆశించొద్దు. किसी भी बात की आशा नहीं रखना. ఏది ఆశించరు. किसी भी बात की आशा नहीं रखना. ముఖ్యంగా ప్రేయర్ పవర్ ఏది లోకానుసారంగా ఆశించదు. मुख्य तौर पर प्रेयर पहुंचे किसी भी प्रकार की दुनियादारी के अनुसार की चीज का आशा नहीं करता है. इस यहाँ पर ये कहा गया సేవకులు, है कि जो सेवक మీరు है, సేవ చేసే వాళ్ళు, जो सेवा करने वाले ఇక్కడ लोग, చాలా మంది సేవలో తయారవును గాక. यहाँ पर बहुत से लोग सेवा के लिए तैयार होने पाए. ఏది కూడా कुछ भी లోకము నుంచి ఆశించకండి. दुनिया से किसी भी बात की आशा नहीं रखना है तुम्हें. ఒక్కటే ఆశించండి. बस एक ही चीज की आशा रखनी ఏమని है. ఆశించాడంటే, किस बात की आशा रखनी है? ఏమంటున్నాడు ఇక్కడ क्या कहते हैं 25వ అధ్యాయం 23వ వచనంలో, 25वें अध्याय के 23वें वचन में, అతని యజమానుడు, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసుడా, పనివాడివి. जय काम करने वाला ఈ व्यक्ति, ఒక్క మాట, या एक बात, ఈ ఒక్క మాట ये एक बात నీ యజమాని तुम्हारा जो मालिक है నిన్ను అనాలని కోరుకో. तुमसे ये कहे, ये तुम्हें इच्छा रखनी है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు సామాన్ ఎందుకు అంత కష్టపడుతున్నాడు? आज के दिन सामान इतनी मेहनत क्यों कर रहे ఆ हैं? సేవ అంతా ఎందుకు చేస్తున్నాడు? इतनी पूरी ये सेवा क्यों कर रहे ఈ हैं? రోజు ప్రేయర్ పవర్లో చాలా మంది आज के दिन प्रेयर पॉवर में बहुत से लोग కష్టపడుతూ ఎందుకు సేవ చేస్తున్నారు? इतनी मेहनत करके किस लिए वो इतनी सेवा कर లోకము रहे నుంచి हैं? వచ్చే దాని కొరకు కాదు. जो दुनिया से मिलता है उन बातों के लिए ఒక नहीं. రోజు एक दिन మేము మనమందరం మన యజమాని ముందు నిలబడతాము. हम सब अपने उस मालिक के आगे ఆ खड़े होंगे. యజమాని అనాలంట, मालिक के कहना ఆ हमसे, యేసు ప్రభు అనాలంట, वो यीशु मसीह ये कहना, ఏమనాలంటే क्या कहकर कहना, ఒక శబాషిచ్చి शाबाशी देकर, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనాలంట. शाबाश भरोसेमंद अच्छे मेरे दास ఆ कहकर. యొక్క మాట वो एक बात దేవుడు నిన్ను అంటడా? खुदा तुमसे कहेगा. ఈ రోజు అనేలాగా నువ్వు పనులు చేసినవా? वो ऐसा तुम मेरे लिए कहे, ऐसा काम तुमने किया है क्या? నమ్మకమైన బల మంచి దాసుడా అని हे भरोसेमंद और अच्छे दास నిన్ను कहकर దేవుడు అనేలాగా నువ్వు ఉన్నవా? खुदा तुम्हारे विषय में कहे, इस तरह से तुम हो क्या? సేవకులందరూ కూడా, सारे जो सेवक हैं, ముఖ్యంగా ప్రేయర్ పవర్ బిడ్డలందరూ కూడా मुख्य तौर पर प्रेयर पॉवर के सारे लोग అదొక్క మాటని పొందుకోండి. उस एक बात को तुम सब पाओ. అదొక్క మాట పొందుకునేలాగా उस జీవించండి. एक बात को तुम खुदा की ओर से पाओ. యేసు इसके ప్రభు लिए అనే जियो. యజమాని ముందు మనము నిలబడినప్పుడు, यीशु मसीह जो हमारे मालिक, उनके आगे जब हम खड़े रहेंगे, యజమాని అనాలంట, तो वो मालिक हमसे ये कहे నమ్మకమైన బల మంచి దాసుడా कि అనాలంట. शाबाश भरोसेमंद व ఆ अच्छे दास. ఒక్క మాట కొరకే ప్రయాసం ఇదంతా. उस एक बात के लिए हमारी ये ఆ सारी ఒక్క कोशिश మాట है. కొరకే అన్న ప్రయాసము. उस एक बात के लिए सामना की ये ఆ पूरी ఒక్క कोशिश మాట है. కొరకే ప్రతి కాపరి పాస్టర్ ప్రయాసం
ప్రయాసము उस एक बात के लिए हर एक चरवाहा, हर एक जो है ఈ पास्टर రోజు की कोशिश है कि आज के दिन నీ से ప్రయాసం కూడా అందుకే ఉండును గాక. हमारी कोशिशें उसी बात के लिए ही होनी चाहिए। ఒక సంఘస్థుడు ఒక మనిషి నిన్ను మంచి దాసుడు అనడం కాదు, एक कोई कलीसिया का व्यक्ति या कोई और दूसरा व्यक्ति में एक अच्छा दास నమ్మకమైన को कहना వ్యక్తి नहीं। అనడం కాదు. जो तुम अच्छे भरोसेमंद व्यक्तियों का कहना नहीं, మనుషుల लेकिन మాటలు పట్టుకుంటే मनुष्यों की बातों को पकड़ ఈ के రోజు रहेंगे వాడు तो మంచోడు అంటాడు, आज के दिन वो कहेगा कि तुम నువ్వు अच्छे हो, ఎగురుతావు. तुम రేపు ऊपर వాడే के నిన్ను చెడ్డోడు అంటాడు, फिर वही నువ్వు तुम्हें जो बुरा కూలుతావు. कहेगा तुम नीचे की ओर गिर మనుషుల जाओगे। మీద ఆధారపడితే मनुष्यों पर आधारित रहोगे కూలుతావు నువ్వు. तो तुम नीचे की ओर ही ఎగురుతావు गिरोगे। కొన్ని రోజులు, थोड़े दिन तो కూలుతావు कूदोगे, గాని फिर लेकिन तुम नीचे की కానీ ओर गिर దేవుని మీద जाओगे। ఆధారపడు. लेकिन खुदा के प्रति దేవుడు आधारित నాల रहो। నిన్ను खुदा तुमसे ये कहना నమ్మకమైన బల మంచి దాసుడా అని कि शाबाश है भरोसे ఆ పేరు తెచ్చుకోవడానికి उस नाम को पाने के लिए సామన ప్రయాసపడ్డాడు. सामना ने इतनी ఎస్తరక कोशिश की। ప్రయాసపడ్డది, एस्तरका ने कोशिश की ఎస్తరక है। పేరు తెచ్చుకుంది. एस्तरका ने उस नाम को पाया ఆంటీ है। ప్రయాసపడుతున్నది, जो आंटी इसके लिए ఆయన कोशिश कर కుటుంబం रही है, ప్రయాసపడుతున్నది. उनका पूरा परिवार इसके लिए నువ్వు कोशिश कर నేను रहा కూడా, है। तुम और मैं भी, నువ్వు నేను కూడా, तुम और मैं भी, నువ్వు నేను కూడా, तुम और मैं भी, నిన్ను కూడా, तुम्हें भी, నిన్ను కూడా तुम्हें भी, దేవుడు खुदा, మన యజమాని हमारा మన जमाने యేసు के, ప్రభు हमारा यीशु నిన్ను मसीह, ఏమనాలా, तुम्हें वो क्या कहना, నీ పిల్లల్ని ఏమనాలా, हमारे बच्चों को वो क्या कहना, నీ భర్తని భార్యని ఏమనాలా, हमारे पति तुम्हारी पत्नी को वो నీ क्या తల్లిని कहना, తండ్రిని ఏమనాలా, हमारे पिता माता को क्या कहना, ఏమనాలంట? क्या कहना चाहिए यीशु मसीह, ఏమనాలా, क्या कहना चाहिए, ఏమనాలా, क्या कहेगा कहना प्रभु, ఏమనాలా. क्या कहेगा कहना। అందరు నాయకుల పలకండి ఒకసారి, सब मेरे साथ दोहराइएगा एक बार, అందరు నాయకుల పలకండి. सब मेरे साथ एक बार दोहराइए। బలా నమ్మకమైన, शाबाश भरोसेमंद, బలా నమ్మకమైన, शाबाश भरोसेमंद, బలా నమ్మకమైన शाबाश भरोसेमंद, మంచి దాసుడా, अच्छे दास, మంచి దాసుడా, अच्छे दास, నీ యజమాని నిన్ను నీ తరతరాలు అనునుగాక. तुम्हारे मालिक దేవుడి तुमको तुम्हारी వాక్యాన్ని पीढ़ी दर మిమ్మల్ని पीढ़ी को ऐसा దీవించునుగాక. कहे, खुदा इस वचन को आप सबको అందరం आशीष చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా రహస్తర్ యరబారదారో షిఖరిలో జనందరో షిరియల్. దేవా దేవా యేసు ప్రభువా, మా యజమాని ప్రభువా, నువ్వు నాయనా యేసు ప్రభువా, నీ దాసులం ప్రభువా. ఓ రస్తర యరదర షిరియలు రజకిర్ నీ మోరియాల షిరియలు రజనాన్. దేవా నీ నమ్మకమైన మంచి బల దాసుడుగు నాయనా. దేవా ప్రతి పని మేము చేయాలా, ప్రతి పని నీకు నమ్మకంగా ఉండాలా. మా బడిలో దేవా, మా యొక్క ఉద్యోగంలో, మా కుటుంబంలో, ప్రతి దాంట్లో యేసు ప్రభువా, యేసు ప్రభువా, మా సేవ జీవితంలోనైనా దేవా నమ్మకమైన బల మంచి దాసుడా అని నువ్వు నన్ను అనడానికి నాయనా, మమ్మల్ని అనడానికి నాయనా, ప్రేయర్ ఫర్ అనడానికి నాయనా, మా జీవిత కాలం అంతా ప్రయాసం ప్రభువా. దేవా ప్రతి పని ఆ రీతిగా మేము చేసేటకునైనా మరి అన్న ఆ రీతిగా చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవకుల గురించి మాతో మమ్మల్ని బలపరిచినావు. ప్రతి ఒక్కరి మీద సేవకుల అభిషేకం దిగునుగాక. దేవా అన్నలాంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో లేవునుగాక. మరి ఎంత సేవ జరిగింది నాయనా, ఇలాంటి సేవ ప్రతి కుటుంబం ద్వారా లోకమంతా జరుగునుగాక. ఆ రీతిగా ప్రేయర్ పవర్ బూదిగంతుల అంచుల వరకు యేసు క్రీస్తు నామములో విస్తరించునుగాక. గ్లోబల్ అనాయింటింగ్ ఇస్తున్నాము నాయనా. అన్నకి గ్లోబల్ అనాయింటింగ్ చేతనైనా ఈ సంవత్సరం నూతన అభిషేకం ఇవ్వండి నాయనా. హల్లెలూయా. మనందరి పదం పలకండి ఒకసారి నాయన. గ్లోబల్ గ్లోబల్ అనాయింటింగ్, గ్లోబల్ అనాయింటింగ్, గ్లోబల్ అనాయింటింగ్. ప్రేయర్ ఫర్ అన్న ఇంకా అందరి మీద దేవుడు కుమ్మరించును గాక, అభిషేకించును గాక. ప్రేయర్ ఫర్ అన్నిటి మీద అభిషేకించును గాక. ప్రేయర్ ఫర్ చర్చెస్ మీద అభిషేకించును గాక. సేవకులు సంఘస్థుల మీద, చిన్న పిల్లలు వృద్ధుల మీద అభిషేకం దిగును గాక. గ్లోబల్ అనాయింటింగ్ తో దేవా అనాయింట్ ఎవ్రీవన్. జీసస్ తండ్రి దేవా అభిషేకించి పుట్టబోయే బిడ్డలందరి మీద తరతరాల అభిషేకించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.